ఏందక్క ఆట పెట్టిన మూత అంటారా? ఇంట్లో అంతా ఒకటే తిరుగుతుంది. ఏ పని చేస్తున్నా, నిద్రపోయినా, తింటున్నా ఒకటే గుర్తుకొస్తుంది. 25th రథసప్తమి ఉంది కదా, తిరుమలకి వెళ్దామని. టైంకి పీరియడ్ రాలే. ఈ టైంలో రావాల్సింది, అయిపోతే వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడే ఇది కూడా లేట్ అయింది. ఇప్పుడు వస్తే అప్పుడు పోలేను. సరే రాకపోతే ధైర్యం చేసి తిరుమలకి వెళ్ళిపోదామా అంటే ఆడికెళ్ళాక వస్తుందేమో అని భయం. దాని గురించి ఆలోచిస్తా. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈ రోజు కొంచెం సీరియస్ గానే చెప్తాను, జోక్గా చెప్పను. మార్నింగ్ 6 కల్లా లేవద్దాం అనుకుంటా, కానీ 8 అవుతుంది అబ్బా. అవగానే బ్రష్ చేశానో లేదో గెస్ట్ చేయండి అబ్బా. ఈరోజు జావ పెట్టుకున్నా తాగేసా. పిల్లలు ఒత్తి బూస్ట్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అని, నేను రాగి జావ తాగితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. యాలకులు పడితే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్. రోజు అన్నం ఎలాగో మధ్యాహ్నం వండుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నా. ఇందులో నేను చూపించేవన్నీ థైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వైట్ రైస్ మానేసి సామాన్లు తింటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సామాన్లు ఒక్కటే కాదు, బ్రౌన్ రైస్ కూడా తినాలి డే బై డే. తక్కువలో తక్కువ ఒక పూటన్నా నానబెట్టుకోవాలి అవి. ఇంకా దానిమ్మకాయలు ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే బ్లడ్ పెట్టిద్ది బాగా. బ్లడ్ చాలా లాస్ అవుతా ఉంటాం కాబట్టి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. తినడం వల్ల బాడీకే కదబ్బా, ఫేస్ లో గ్లో కూడా బాగా వస్తుంది. ఏందో నేను ఏ పని చేసినా సరే ఫేస్ మాత్రం చాలా సీరియస్ గా వెళ్ళిపోద్ది. వీడియో తీసుకుంటున్నాం కదా, కనీసం నవ్వుదాం అనుకుంటా, అబ్బా మనం అంతే. ప్రాబ్లం ఉన్నోడే సొల్యూషన్ ఎత్తుక్కుంటాడు కాబట్టి నాకు చాలా నాలెడ్జ్ ఉంది వీటి మీద. ఎలా తినాలి, ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఏం వర్కౌట్ చేయాలి అని. సో అవన్నీ మీకు చెప్తాను. కాకపోతే నేను ఇప్పుడు ప్రెసెంట్ డిసిప్లైన్డ్గా లేను, అంటే హాఫ్ ఆఫ్ చేస్తున్నా. ఒక 1 వీక్ టైం ఇచ్చిందంటే ఫుల్ ఆన్ అయిపోతా. ఇంక నేను వర్క్ చేసుకోవాలి. ఈ 2 లీటర్స్ డే మొత్తంలో తాగేలే అని ఫిక్స్ అయిపోయా. బాయ్, రేపు కలుద్దాం మళ్ళీ.